హైదరాబాద్ని అన్ని దిక్కులల్లా డెవలప్మెంట్ చేయాలని గవర్నమెంట్ గత 15 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో వరంగల్ హైవే ఏదైతుందో పోచారం సైడు అతిపెద్ద సెస్ 400 ఎకరాల పైన ఇన్ఫోసిస్కి ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఇన్ఫోసిస్ వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది 40,000 మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తాము అని. బట్ ఈరోజు దాంట్లో 10 to 20% మాత్రమే ఇక్కడ ఉన్నారు. అటువంటప్పుడు ఏదైతే గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్లో రేజ్ చేయడం జరిగింది. ప్రీవియస్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఐటీ సెక్టర్ గురించి ఏదైతే చెప్పడం జరిగిందో ఆ బేస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చారు. ఈ ఏరియా ఈ ఇన్ఫోసిస్లో 400 ఎకరాలు ఏదైతే ఇచ్చారో దాంట్లో సగం పార్ట్ కూడా ఇన్ఫోసిస్ వాడుకుంటా లేదు. ఒకవేళ ఇదే విధంగా ఉంటే కదిమ్మ పార్ట్ వేరే కంపెనీస్కి కూడా ఇస్తూ ఈ ఏరియా ఏదైతే వరంగల్ హన్మకొండ ఏరియా ఏదైతే ఉంటుందో ఈ ఏరియా డెవలప్మెంట్ కోసం